వీక్షకులందరికీ నమస్కారం. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి 28వ తేదీ శంకుస్థాపన జరగబోతాం. అతి భారీ పెట్టుబడి, అందులో ఎలాంటి అనుమానం లేదు. $15 బిలియన్, దాదాపు 1,35,000 కోట్లు ప్రస్తుతం ఉన్న డాలర్ వాల్యూని బట్టి కనుక మనం చూస్తే, అమెరికా తర్వాత అమెరికా వెలుపల గూగుల్ ఇంత భారీ పెట్టుబడులు పెట్టడం ఇదే మొదటిసారి. అయితే గూగుల్ డేటా సెంటర్ పెడితే లక్షలాది ఉద్యోగాలు వస్తాయా, వేలాది మందికి ఐటీ ఉద్యోగాలు దొరుకుతాయా అనే దానికి సంబంధించి మాత్రం కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఐటీ కంపెనీలో వచ్చినన్ని వేగంగా గూగుల్ డేటా సెంటర్లో కానీ ఏ డేటా సెంటర్లోనైనా కానీ అంత పెద్ద మొత్తంలో ఉద్యోగాలు ఉండవు అనేది నిపుణులు చెప్తున్న వాదన. అయినా సరే భారీ పెట్టుబడి, అలాంటి గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల ఒక ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది. కేవలం గూగుల్ డేటా సెంటరే కాకుండా మరికొన్ని సంస్థలు కూడా 6,000 మెగావాట్ల డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తాం. ఈ గూగుల్ డేటా సెంటర్లకి పెద్ద ఎత్తున విద్యుత్ అవసరం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ వనరులు విస్తృతంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. సోలార్ పవరు, రెన్యూవబుల్ ఎనర్జీ, విండ్ పవరు, ఈ ఎనర్జీ పెద్ద ఎత్తున రాబోయే 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో 12,000 మెగావాట్లు అందుబాటులో రాబోతాం. ఇక దీంతో గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా తయారీకి కూడా ఆంధ్రప్రదేశ్లో అనుకూలంగా ఉంది. 16 దేశాల్లో పరిశీలించిన గూగుల్ ముఖ్యంగా ఇండియాలో తూర్పు తీరంలో గూగుల్ డేటా సెంటర్ పెట్టాలనే నిర్ణయానికి వచ్చినప్పుడు చాలామంది మద్రాసులో పెడతారు, అక్కడ ఐటీ కూడా బాగా అభివృద్ధి చెందింది అనుకున్నారు. కానీ వారన్నీ పరిశీలించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు, ప్రోత్సాహకాలు, తీసుకున్న చొరవ, దీని కారణంగా విశాఖపట్నానికి వచ్చాయి. విశాఖపట్నంలో కనీసం ఏడాదికి 2,000 కోట్ల రూపాయల ఐటీ ఎక్స్పోర్ట్స్ కూడా లేవు ప్రస్తుతానికి. మొత్తం కలిపిన 10,000 మంది ఐటీ ఎంప్లాయీస్ కూడా విశాఖలో లేరు. విశాఖ నగరం అనేది ఒక ట్రెడిషనల్, విశాఖ స్టీల్ ప్లాంటు అవి లేకపోతే, హార్బర్ లేకపోతే విశాఖపట్నమే లేదు. ఇక గూగుల్ డేటా సెంటర్ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఐటీ అనుబంధ సంస్థలు అక్కడ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఒక 4 ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున రాబోయే 4 సంవత్సరాల్లో 40,000 మంది ఎంప్లాయీస్ని తీసుకునేందుకు ముందుకు వచ్చాయి. గూగుల్ డేటా సెంటర్ కూడా అవసరమైన భూమిని 6 నెలల కాలంలోనే ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి సేకరించి కొనుగోలు చేసింది. ఎలాంటి కోర్టు ఇష్యూస్ లేకుండా గూగుల్కి అప్పచెప్తాను. అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేవలం అరగంట దూరంలో ఈ గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నానికి ఒక మణిహారంగా మారబోతోంది. రాబోయే 10 సంవత్సరాల్లోనే విశాఖ నగరం హైదరాబాద్కు ధీటుగా, అంటే హైదరాబాద్ని మించిపోయిద్ది అని మనం చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే హైదరాబాద్ నగరానికి ఉన్న విశిష్టత, అంత వెల్త్ రావాలంటే విశాఖ నగరానికి ఇంకా సమయం పడుతుంది. అయితే విశాఖలో కూడా ఒక మూమెంట్ వచ్చింది. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో దానికి పునాది పడుతుంది. ఇక ArcelorMittal ఏర్పాటు చేయబోయే స్టీల్ కంపెనీ కనుక 2 ఫేజ్లు పూర్తయితే విశాఖ, అనకాపల్లి ప్రాంతం, ఉత్తరాంధ్ర పారిశ్రామిక ప్రగతిలో దూసుకుపోతాయి. అందులో ఎలాంటి అనుమానం లేదు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు తర్వాత ఆ గూగుల్ డేటా సెంటర్లో అసలు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఎన్ని వేల మందికి జాబ్స్ క్రియేట్ చేయబోతా ఉన్నారు, ఇక ఎన్ని మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది, దాని నిర్మాణానికి ఎన్ని నెలల కాలం పడుతూ ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.